హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాగి బెల్లంతో తయారు చేసిన లడ్డు పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. పిల్లల్లో బుద్ధి బలం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ ఎవరికైనా తక్కువగా ఉంటే రోజుకో లడ్డు తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బెల్లం రాగి లడ్డు తయారు చేసే విధానం: గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కప్పును బాదాంని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాదాంని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను, అదే బాండీలో వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి పిండి ఫ్రై చేసుకోవాలి. లడ్డు టేస్టీగా రావాలంటే పిండి ఫ్రై చేసుకునే విధానంలో ఉంటుంది. పిండి కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. 15 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసుకున్న బాదాంలు కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి గరిటెతో అంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత చేతితోని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం ఉండలు అక్కడక్కడ ఉంటాయి కదా, స్మాష్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి వేడి చేసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూల్ని తయారు చేసుకోవాలి. నెయ్యి అంతా ఒకేసారి యాడ్ చేయకూడదండి, పిండి అబ్జర్వ్ చేసేస్తుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని లడ్డూలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే హెల్తీ రాగి బెల్లం లడ్డూలు తయారైపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.